హాయ్ రా అందరికి. నేను నిన్న ఒక మెసేజ్ పాస్ చేశానా, మీరు ఆడవాళ్ళు మీరు భర్తలు పిల్లల్ని వదిలేసుకొని ఇట్లా లేచిపోకండమ్మా లేని అనార్థాలని ఒక మెసేజ్ పాస్ చేశా. దీనికి ముగ్గురు అమ్మాయిలు నాకు కామెంట్స్ పెట్టినాను. సరే వాళ్ళ కామెంట్లో అర్థం ఉన్నది లేదని అంటలేను, కాకపోతే మీ కామెంట్స్ కు నేను దిమ్మ తిరిగే సమాధానం మీకు చెప్తా. మీరు నాకు సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి నేను ఆల్రెడీ సమాధానం చెప్తూ మెసేజ్ పాస్ చేశాను ఒక అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయికి నేను సమాధానం చెప్తున్నాను. ఈ అమ్మాయి ఏం పెట్టిందంటే, భర్తలు కాళ్ళ కింద పడి ఉండాలంటారు భార్యలను. 1947 కాదు, ఇది 2026 ఆంటీ అని చెప్పేసి అని పెట్టింది. అంటే 2026 అయ్యేది ఉంటే మిమ్మల్ని లేచిపోమ్మని చెప్పాలా నేను? పిల్లల్ని భర్తను వదిలేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1947 అయినా 2047 అయినా 3047 అయినా సరే మనకు పిల్లలనే ఒక బాధ్యత ఉంటది కదా. మనం పిల్లలను కన్నాం కదా. నీ భర్త మంచోడు కాకపోతే వదిలేయి, కానీ పిల్లల్ని ఆగం చేయొద్దు కదా, పిల్లలను పట్టుకోవాలి కదా. నీ భర్త నిన్ను కొట్టేది ఉంటే, నిన్ను ఇబ్బంది పెట్టేది ఉంటే, హింస పెట్టేది ఉంటే భర్తను వదిలేసేయండి, కానీ పిల్లల్ని మాత్రం వదిలేయొద్దు. సరే నీకు ఎవడైనా నచ్చిండనుకో, వాళ్ళతోటి పిల్లలను పట్టుకొని పో, ఎవడొద్దు అంటున్నాడు. కానీ పిల్లలు ఆగమైపోతారు కదా. ఇక్కడ ఏ ఇయర్ అయితేంది, ఏ కాలం అయితేంది, పిల్లలనే బాధ్యత ఉంటది కదా తల్లికి. మీకంటే ఇట్లా లేచిపోయే ఆడవాళ్ళ కంటే భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు 100 కాదు 1000% కరెక్ట్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు భర్తలు చిన్న ఏజ్ లో మళ్ళీ చూస్తే తెలుసా, ఇప్పుడైతే మొత్తం 25, 24, 30 లోపు పిల్లలకే భర్తలు హార్ట్ అటాక్ వచ్చి ఆ యాక్సిడెంట్స్ అయి చనిపోతూ ఉన్నారు చాలా మంది. కానీ వాళ్ళు పిల్లలను ముందు పెట్టుకొని, అయ్యో నేను మీ పిల్లల్ని ఎట్లా చదాలి, పిల్లల్ని ఎట్లా నేను పోషణ చేయాలి అని చెప్పేసి అని తల్లి గొడగొడ ఏడ్చుకుంటూ పిల్లలను పట్టుకొని కూర్చొని ఆలోచిస్తుంది. కానీ లేచిపోతలేదే. నా భర్త వేడే ఆయనే వేడి, పిల్లలు నాకు ఎందుకని ఆడ వాళ్ళకు వదిలేసి పోతలేరు. అట్లా కూలి పని చేసుకుంటూ మీరు చూడండి, బిల్డింగులు కట్టే దగ్గర చూడండి, ఒక్క ఆడపిల్ల అని ఉంటది. కడుపుకు ఇట్లా బిడ్డని కట్టుకొని నెత్తిలో తట్ట పెట్టుకొని ఆ ఎండల అంత మాడుకుంటూ కూడా పిల్ల కోసమని ఎక్కుతూ ఉంటది తట్ట పెట్టుకొని బిల్డింగు. నిజం ఇది, 100% నిజం ఇది. నేను చూశాను ఇవన్నీ. షాపులల్లో 4-5 షాపులల్లో పనులు చేసుకుంటూ బాసాలు తోముకుంటూ, ఇంకా కొందరు ఆడవాళ్ళు అయితే ఎల్లక తన ఒళ్ళును కూడా అమ్ముకొని పిల్లల్ని సాగుతున్నారు. నిజం చెప్పాలంటే భర్తలు చనిపోయిన వాళ్ళు. కానీ వాళ్ళు లేచిపోతే పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కడుపులో దాచుకొని పెంచుకుంటున్నారు. తప్పు పని చేస్తున్నారా, కష్టపడుతున్నారా పక్కకు పెట్టండి, కానీ పిల్లల్ని వదిలేస్తలేరమ్మా. వాళ్ళు వదిలేస్తలేరు. కానీ ఈ పౌడేంది, పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి ఈ లేచిపోవడం ఏంది? దీన్నే అంటారు కలర్ అంటారు, దీన్నే అంటారు బలుపు అంటారు. మంచం మీద వండి బొర్లడానికా పిల్లల్ని నాగం చేసిపోవడం? మీకు రేషం ఎందుకు వస్తుంది అట్లా?